నమస్తే అన్న. నమస్తే అక్క. నమస్తే చెల్లె. ఇక ఇవాళ ఏం చేసుకుందామంటే ఆ, ఉల్లికారం ఉల్లికారం దోశ చేద్దాము. ఇక ఏమేమి తీసుకున్నా అంటే తాలింపు గింజలు ఏందంటే శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఒక చెంచా, కొంచెం సన్నగా కట్ చేసిన బీన్స్ తీసుకున్నా, ఒక చిన్న ఉల్లిగడ్డ ముక్కలు కోసుకున్న, జీలకర్ర ధనియాల పొడి సగం చెంచా, దాని తర్వాత ఉప్పు సగం చెంచా, పసుపు చిటికెడు, చిల్లీ ఫ్లేక్స్ ఒక హాఫ్ స్పూను. చిల్లీ ఫ్లేక్స్ అంటే అదే ఎండుమిరపకాయవి ముక్కలు ఏమంటారు వాటిని. దాని తర్వాత ఒక హాఫ్ స్పూను నిమ్మకాయ రసము, ఒక పెద్ద ఆలుగడ్డ ఉడకబెట్టి దాన్ని ఏమంటారో చేతితో క్రష్ చేసుకున్న, శనగపిండి 2 చెంచాల శనగపిండి నీళ్ళలో కలుపుకున్న మంచిగా ఇక దీన్ని ఏం చేద్దామన్నది చూపిద్దాము. ఇక కరివేపాకు అయితే ఒక ముడకొడుకు కరివేపాకుని చెట్టుని కరివేపాకు చెట్టుని, సారీ ఫర్ మై లాంగ్వేజ్, అయితే బీప్ కొట్టండి ఆడ. అయితే ఆడు కరివేపాకు చెట్టు నాశనం చేసిండు, కరివేపాకు లేదు. ఇక లాస్ట్కి జరింత కొత్తిమీర చల్లుతా, ఇక అడ్జస్ట్ చేసుకోండి. ఇక సరే 2 చెంచాల నూనె కాగబెట్టేసి ఇక ఈ తాలింపు నూనెలు వేద్దాం. ఇక నడవండి. తాలింపు గింజలు ప్లస్ బీన్స్ వేసేసి గీ అల్లం ముక్కలు కింద పడడే మర్చిపోయిన చెప్పుడు, జర పని చేసి వచ్చేసి అలసిపోతా కదా, మర్చిపోతా జర. అయితే అల్లం ముక్కలు వచ్చేసి సగం ఇంచు మంచిగా సన్నగా కట్ చేసుకున్నాం. ఇక అది అయిపోయినాక ఇక ఉల్లిగడ్డలు, ఈ చిల్లీ ఫ్లేక్స్, పసుపు ధనియాల పొడి, ఉప్పు వేసుకుందాం. ఉప్పు, పసుపు, ధనియాల జీలకర్ర పొడి ప్లస్ ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా ఒక మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకుందాం. మొత్తం ఎర్రగా చేయకండి, గలీజుగా అవుతుంది. ముందు తాలింపు వేసుకొని తర్వాత బీన్స్ వేసుకున్నా. మా దగ్గర బీన్స్ లేవంటే ఇక లైట్ తీసుకోండి, బీన్స్ వేయద్దు. మా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేవంటే పచ్చిమిరపకాయలు వేసుకోండి. మా ఇంటి ఆయన తెల్లైనా కదా, ఆస్ట్రేలియన్ కదా, అందుకని చిల్లీ ఫ్లేక్స్ వేసిన. ఇదేంటమ్మా ఆవిరి ఇట్లా వస్తుంది కెమెరా మీదకి. ఇది జర వేగనియండి, ఒక 2 నిమిషాలు మంచిగా వేగనియండి. 2 నిమిషాలు వేగింది. ఇప్పుడు ఇక ఆలుగడ్డ వేద్దాం. ఆలుగడ్డ వేసినాం కదా, ఇక మంచిగా కలపండి. దీన్ని ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసేసినాం కదా ముందే. జర తాలింపు వేగి బీన్స్ వేగినాక వేసిన. తాలింపు బీన్స్ 1 నిమిషం వేపిన అంతే. అంత బీన్స్ సన్నగా మంచిగా కోసిన కాబట్టి అది ఎక్కువ టైం పట్టదులే. జర ఆలుగడ్డ 1 నిమిషం మంచిగా సాటే చేసినామా. ఇక దీని తర్వాత దీని లోపల ఆ శనగపిండి నీళ్ళు పోద్దాం. సో ఇది మంచిగా ఫ్రై అయింది కదా. 1 నిమిషం తర్వాత మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ శనగపిండి నీళ్ళు ఇలా పోద్దాం. పోసి జర కలిపి ఇంకొక కప్పు వేడి నీళ్ళు శనగపిండిలో పోద్దాం. అదొక కప్పు పోసినామా, మళ్ళీ 1 కప్పు పోద్దాం నీళ్ళు, లేకపోతే గట్టిగా అవుతుంది. ఇక మంచిగా కలపండి. ఇక ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకనియండి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇది లెమన్ జ్యూస్ ఇది వచ్చేసేసి ఒక హాఫ్ స్పూను లెమన్ జ్యూస్ వేసుకోండి. అంటే నాకు కొలత తెలుసు కాబట్టి నేను వేస్తున్నా, మీరు చెంచాతోని కొలతలో వేసుకోండి. కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దీన్ని ఏమంటారు, ఈ ఆలుగడ్డ కూరలో మంచిగా ఉంటుంది. శనగపిండి చట్నీ అంటారు కొందరు ఆలుగడ్డ కూర అంటారు, కొందరు ఇడ్లీ దోశ కూర అంటారు. ఇక దీన్ని కొందరు ఇక ఆంధ్రోళ్ళు అయితేనేమో దీన్ని చింతామణి చట్నీ అంట దీన్ని అంటారు. ఇక దీన్ని ఇంకోటి కూడా అంటారు అమ్మా, బొంబాయి చట్నీ కూడా అంటారు. ఇక ఇది అయిపోయింది. ఇక ఒక 5 నిమిషాలు ఉడకబెట్టినా కదా, ఇక దీన్ని మూత పెట్టేసేసి ఇక పక్కన పెడితే అది మంచిగా దానికి అది మంచిగా సెట్ అయిపోతుంది. 5 నుంచి 7 నిమిషాలు మంచిగా ఉడకనియండి. ఇక శనగపిండిని ఏంపుతారు కొందరు తాలింపులు వేసి. ఇక నేనేమి ఇంపుడికి ఇవన్నీ ప్రోగ్రామ్ ఏం పెట్టలేదు. మనకు కావాల్సింది రెడీమేడ్ అయిపోవాలా, జల్దీ తినాలి. ఇక అంతే కదా.
గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తా చూడు ప్రాసెస్. ఫస్ట్ తాలింపు వేసుకోండి, ఎంత తాలింపు ఉన్నాయి ఏమున్నాయి అవి వేసుకోండి. అబ్బా తాలింపు ఇక ఓ పెద్ద సింగినాదం చేసుడు ఏం అవసరం లేదు. ఇక ఏమేమి తాలింపు ఉన్నాయి, జీలకర్ర ఆవాలు, జీలకర్ర ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జరింత నూనె పోసుకోండి. పోసేసి 2 చెంచాలు నూనె పోసిన నేను. నూనె పోసేసి తాలింపు వేసుకోండి. తాలింపు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు వేయండి. ఉల్లిగడ్డలు కొంచెం సన్నగా బీన్స్ కోసేయండి. బీన్స్ వేయడం వల్ల ఏంటంటే జర గ్రీన్గా కనబడుతుంది, ప్లస్ మంచిగా ఉంటుంది, రుచి మంచిగా ఉంటుంది నోట్లో వచ్చినప్పుడు. బీన్స్ ఇక లేవు మా దగ్గర బీన్స్ అంటే ఇక వేయకండి బీన్స్. ఇక ఉల్లిగడ్డ మంచిగా బీన్స్ ఉల్లిగడ్డ జర కొంచెం ఏంపండి, ఒక 2 నిమిషాలు మంచిగా ఏంపిన మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా ఏంపుకోండి. ఏంపుకున్న తర్వాత ఇక ఈ ఆలుగడ్డలు ఉడకబెట్టుకున్న ఒక ఆలుగడ్డ ఉడకబెట్టుకున్న నేను. 2 మనుషులకు సరిపోతుంది. అయితే ఒక ఆలుగడ్డ ఉడకబెట్టుకొని దాన్ని కొంచెం చేతితో క్రష్ చేసుకొని ఆలుగడ్డని వేసి జర ఆలుగడ్డను కూడా మంచిగా మసాలాల్లో కలపండి. ఇక మాల్ మసాలాలు చూడు చెప్పలేదు. అల్లం ముక్కలు వేసిన, ఒక 1/2 ఇంచు అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి వేసిన తాలింపుల్ని. మళ్ళీ దాని తర్వాత ధనియాల జీలకర్ర పొడి సగం చెంచా, ఉప్పు, పసుపు ఒక చిటికెడు పసుపు వేసేసి ఇక ఈ మసాలాలు మళ్ళీ ఇది ఒక సగం స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసిన. పచ్చిమిరపకాయలు ఉంటే ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా కోసి వేసుకోండి. అంతే, ఇక ఇది బొంబాయి చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇక దాని తర్వాత ఉల్లికారం ఎట్లా చేస్తారన్నది చూపిస్తా. ఇక చూడండి. సో ఉల్లికారం ఎట్లా చేయాలో చూపిస్తా చూడండి. ఒక ఉల్లిగడ్డ కోసుకున్న, ఎర్ర ఉల్లిగడ్డ, తెల్లది కాదు. ఉల్లిగడ్డ ఒక మంచి మీడియం సైజు ఉల్లిగడ్డ కోసుకోండి. తర్వాత ధనియాల జీలకర్ర పొడి ఒక చిన్న టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, ఒక సగం టీ స్పూను ప్రియా చింతపండు పేస్టు, ఒక ఎల్లిపాయ వేసేసి ఇక ఈ ఎండుమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టండి. అమ్మ వేడి నీళ్ళల్లో వేసి ఒక 10-15 నిమిషాలు నానబెట్టే టైం లేదమ్మా, మాకు ఇప్పుడే జల్జలు చేసుకొని జల్జలు తింటామని అన్నారు అనుకో, ఎండుమిరపకాయలు 2 తీసేసి మంచిగా నీళ్ళలో పోసి మైక్రోవేవ్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు చేసుకుంటే అది మెత్తగా అయిపోతుంది. తీసేసి ఇక దాన్ని వీటన్నిటిని కలిపేసేసి ఇక జరింత ఉప్పు వేసుకొని వేసేసి గ్రైండ్ చేయండి. కొందరు చక్కెర కూడా వేసుకుంటారు బ్యాలెన్స్ చేసుకోనికి, కానీ ఇక నేను ఇక చక్కెర బొక్కర ఏమి వేస్తలేను, డైరెక్ట్ ఇక వీటిని గ్రైండ్ చేసి చూపిస్తా, జర ఆగండి. సో ఇప్పుడు దోశకి ఏం కావాలా, నెల్లూరు కారం దోశకు ఉల్లికారం దోశకు చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి చక్కెర ఒక చెంచా, సగం కంటే ఎక్కువనే చెంచా ఉప్పు వేసుకోండి. ఉప్పు ఇక మీరు ఇష్టం వచ్చినంత వేసుకోండి. అబ్బా చక్కెర మాత్రం ఒక చెంచా వేయండి, ఎందుకంటే కలర్ వస్తుంది, ప్లస్ టేస్ట్ కూడా జర మంచిగా ఉంటుంది దోశకు. నూనె ఎంత కావాల్సినంత, ఇడ్లీ కారం పొడి, ఉల్లికారం ఇంతకుముందు చూపించినా కదా ఎట్లా చేయాలో. ఇక ఇదైతేనేమో దోశ బ్యాటరు వీడియో ఉంది చూడండి. 1 గ్లాసు మినపప్పు, 3 గ్లాసులు ఇడ్లీ రైస్, 1 చెంచా మినపప్పు వేసేసి ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నా. ఇక దీని లోపల వేసేసి మంచి కలిపి చక్కెర ఉప్పులు వేసేసి మంచిగా కలిపి జరింత నీళ్ళు పోసేసి మంచి కన్సిస్టెన్సీకి తెచ్చేసి ఇక ఉల్లికారం దోశ చేస్తా, జర ఆగండి. సో ఇప్పుడు పెంగన్ సాప్ ఎట్లా చేయాలో చూపిస్తా. జర పిండి తీసుకొని ఒక బుడ్డ దోశ వేయండి. వేసిరా ఒక బుడ్డ దోశ వేసినాక ఇక దీన్ని మంచిగా అటు ఇటు తిప్పాలి. ఈ దోశ జర అయినాక అది పెంక మొత్తం మస్తు జబర్దస్త్ అయిపోతుంది. ఇట్లా బుడ్డ దోశ వేసారు కదా, వేసినాక జర ఎంత 2-3 చుక్కల నూనె పోసి, ఈ నాన్ స్టిక్ పెంకనే లేదు అనేసి అయినా కానీ కూడా జర మంచిగా అదే ఏమంటారో చూడు, దీంతోను కత్తితోని పోయాలో లేకుంటే ఏదో ఒక సామెత చెప్తారబ్బా ఇండియాలో, మర్చిపోయినా నేను. అవి గట్ల దోశని బీట్ చేయాలన్నమాట మనము, ఎందుకంటే లేకుంటే ఇది అంటుకుంటుంది తెలుసా. దోశ అంటుకొని రాదు, చేయదు, గీకి చావాల పెంక అంతా. అయితే జర కొంచెం మంచిగా నూనె 2 చుక్కల నూనె పోసుకొని ఒక చిన్న బుడ్డ దోశ వేసుకొని ఇక దోశను మొత్తం పెంకాకు అటు ఇటు అంతా ఒక 2 నిమిషాలు మంచిగా అటు ఇటు ఫ్లిప్ కొట్టి దోశని జర తిప్పినామనుకో, ఈ దోశకు ఈ పెంకకు దోస్తే అవుతుంది అనమాట. ఈ పిండికి ఈ దోశకు దోస్తే అయిపోయి, అరే నాకు తెలిసి ఈ దోస్తు తెలుసు నాకు అన్నట్టుగా ఇది జబర్దస్త్ అవుతుంది ఇక. ఎందుకంటే మనం వీటిని ఇంట్రడక్షన్ చేసేసినాం, డేటింగ్ చేపించేసినాం కదా. ఇప్పుడు ఇక
అసలు దోశ చేద్దాం నడవండి. సో దోశ పిండి స్ప్రెడ్ చేసుకున్నామా. ఇప్పుడు ఉల్లికారము ఒక చెంచా ఉల్లికారం వేద్దాం. ఇక ఇడ్లీ కారం జర వేసుకుందాం, చల్లుకుందాం. అయిందా? దాని తర్వాత పైకి వెళ్ళి జర నూనె పోసుకుందాం. పోసి దీన్ని మంచిగా కాల్చుకుందాం. ఒక 2 నిమిషాలు స్ప్రెడ్ చేసుకుందాం ఆయిల్ అంతా. సో ఒక దోశ అయింది. ఇంకో దోశ వేసుకుంటున్నాము. సేమ్ అదే ఇక దోశ పిండి స్ప్రెడ్ చేసుకున్న ఒక చెంచాడు మంచిగా ఉల్లికారం వేసుకున్న చెంచాడున్నర స్ప్రెడ్ చేసుకున్న కొంచెం ఇడ్లీ కారం వేసిన పైన వేసేసి 1 నిమిషం మంచిగా ఒక సైడ్ కాలనిచ్చినాక మీకు కావాలంటే రెండో సైడ్ కాల్చుకోవచ్చు, లేదా అట్నే ఉడుకుతుంది మంచిగా నూనెలా అంటే అట్లా కూడా ఫ్లిప్ చేసుకోవచ్చు. సో ఇది మంచిగా 2 నిమిషాలు వేగుతుంది. 2 నిమిషాలు వేగిన తర్వాత కావాలంటే ఫ్లిప్ చేసుకోండి, లేదంటే హాఫ్లో ఫోల్డ్ చేసేసి తీసేసుకోండి. నేను మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టినా, ఎందుకంటే లేకుంటే మాడిపోతుంది అబ్బా. మన నెల్లూరు కారం దోశ ఉల్లికారం దోశ రెడీ అయిపోయింది. ఇక నేను మంచిగా తింటా. ఓ అమ్మ హోటల్ ఎక్కువ రాలేదు ఏందమ్మా, మొత్తం మంచిగా జబర్దస్త్ ఫ్రై కాలేదంటే, అరే పొయ్యి లేదబ్బా, ఈ ఇంగ్లీష్ వాళ్ళ పొయ్యి మీద చేస్తే దోశలు ఇట్లనే వస్తాయి. అడగండి, ఎవరినన్నా అడగండి ఎన్ఆర్ఐలని, దోశలు మీకు మంచిగా వస్తాయి అంటే రావంటారు. మన లెక్క మంట పొయ్యి మీద చేస్తే దోశలు జబర్దస్త్ వస్తాయి. ఉన్నది పొయ్యి, కానీ మా ఆయన ఏం చేసినట్టే బార్బిక్యూకి తీసుకుపోయేసి సిలిండర్ ఆడబెట్టుకున్నాడు బయట. ఆ సిలిండర్ ఉంటే మంచిగా ఉంటుండే, దాని మీదనే చూపిద్దు పొయ్యి మీద మీకు. కానీ ఇక మంట పొయ్యి సిలిండర్ అయిపోయింది. ఇంకో సిలిండర్ ఆయన తీసుకుపోయిండు. ఆ కరివేపాకు చెట్టు చూస్తేనేమో ఆ ముసలోడు కోడు వస్తాడు, ఆడు మొత్తంకే మాపు కట్ట పెట్టేసేసి ఆ చెట్టుని ఖరాబ్ చేసేసిండు. జర దిమాగ్ ఖరాబే ఉంది పోయి. జర మంచిగా మళ్ళీ మంచి వీడియోలు పెట్టి మంచిగా చేస్తా. జర ఇది అయితే చూసి జర లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. పెరుగు పచ్చడి అది మన బొంబాయి చట్నీ. ఓకే, బాయ్. లవ్ యూ ఆల్ ఫ్రమ్ యువర్ గాసిప్ కుకింగ్. బాయ్.